నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. తమిళనాడులోని చెన్నైకి చెందిన లతా రవిశంకర్ గారి అనుభవం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దయతో నాకు ప్రసాదించిన ఆత్మ సాక్షాత్కారం అనే పవిత్ర స్థితిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గతంలో నేను తీవ్రమైన కోపాన్ని అనుభవించేదాన్ని, కానీ ఇప్పుడు ఆ కోపం పూర్తిగా కరిగిపోయింది. ఇతరులు కఠినంగా మాట్లాడినప్పుడు కూడా నేను వారి స్థితిని మరియు దృక్కోణాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్రతిస్పందించే బదులు నేను సహజంగా వారి క్షేమం కోసం ప్రార్థిస్తాను. నాలో ఒక లోతైన సహనాన్ని నేను అనుభూతి చెందగలుగుతున్నాను. గతంలో ఎవరైనా నన్ను బాధ పెడితే నేను వారి మాటలను పదే పదే తలుచుకొని మానసికంగా బాధపడేదాన్ని. ఇప్పుడు నేను బాధ పెడితే శాంతంగా నా అంతరాత్మలోకి చూసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని భగవాన్ నుండి క్షమాపణ కోరుతాను. నేను ఇతరుల మనోస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను ఇకపై అపరాధ భావన లేదా భావోద్వేగ భారాన్ని మోయడం లేదు. నా మానసిక ఆందోళన, అనవసరమైన ఆలోచనలు గణనీయంగా తగ్గాయి. ఇంతకు ముందు నేను అసలు ఉనికిలో లేని పరిస్థితులను ఊహించుకుని వాటి గురించి కలత చెందేదానిని. ఇప్పుడు నేను ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంటున్నాను. ఆవేశంగా స్పందించకుండా నన్ను నేను అంతర్గతంగా గమనించుకోగలుగుతున్నాను. చెట్లు, మొక్కలు, పక్షులు మరియు జంతువులలో ఉన్న దైవమే నాలో కూడా ఉందని నేను గాఢంగా అనుభూతి చెందుతున్నాను. ఈ గ్రహింపు నా జీవితాన్ని ప్రేమ మరియు అనుబంధంతో నింపింది. నేను ఇంట్లో అందరితో ఆప్యాయంగా, శ్రద్ధగా వ్యవహరిస్తాను. నేను ఇప్పుడు ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒక రకమైన ఆనందం మరియు పరిపూర్ణత భావన కలుగుతుంది. విషయాలు అనుకున్నట్లు జరగనప్పుడు కూడా ఏదైనా విచారం కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉంటుంది. త్వరలోనే భగవానుడు ఒక పెద్ద కష్టంగా మారగలిగే దానిని ఒక చిన్న విషయంగా మార్చాడనే భావనతో నన్ను నేను ఓదార్చుకుంటాను. నాలో ప్రగాఢమైన మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు గుర్తింపు, ప్రశంసలు పొందాలని నేను ఆశించేదానిని. ఇప్పుడు ఆ అంచనాలు తగ్గిపోయాయి. ఇతరులను మెచ్చుకోవడంలో నేను ఆనందాన్ని పొందుతున్నాను. జీవితం నిజంగా అందంగా, సంతృప్తికరంగా అనిపిస్తుంది. నేను ఇకపై మనుషులను ఉన్నతమైన వారుగానో తక్కువైన వారుగానో చూడను. ఎవరైనా మాట్లాడినప్పుడు నేను పూర్తి శ్రద్ధతో వినగలుగుతున్నాను. గతంలో నేను ఇతరుల మాటలకు అడ్డుపడేదానిని, కానీ ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నేను మొదట ఇతరులలో లోపాలనే గమనించేదానిని, కానీ ఇప్పుడు సహజంగానే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న మంచితనాన్ని నేను చూడగలుగుతున్నాను. నేడు నేను అంతర్గత ఆనందం, పరమానంద స్థితిలో నిలిచి ఉన్నాను. ఇటువంటి అత్యున్నతమైన ఆత్మ సాక్షాత్కార స్థితిని నాకు అనుగ్రహించినందుకు గాను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల చెంత నా అసంఖ్యాకమైన అనంతమైన కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.